దేవుడు ఇంత ఇటు రీతిగా మరి బలపరుస్తూ ప్రతి విషయంలోనూ కూడా మనకి దేవుడు తోడుండి మనల్ని ఆదరించి ప్రతి విషయంలోనూ సమస్య పెట్టినటువంటి దేవుడు ఖచ్చితంగా పరిష్కార మార్గాన్ని ఖచ్చితంగా దేవుడు చూపిస్తాడు. కాదంటే మనం భయపడిపోకుండా విశ్వాసంతో ఎదురు చూడాలి. అబ్రహాము అలానే ఎదురు చూశాడు. అబ్రహాముని నిజంగా చాలా దారుణం అది. 99 సంవత్సరాలు పరీక్ష పెట్టాడు. 99 సంవత్సరాలు, సుమారుగా 99 సంవత్సరాలు ఆయనకు పరీక్ష ఏంటంటే, నీకు పిల్లల్ని ఇస్తాను, నీ గర్భంలోంచి వచ్చినటువంటి పిల్లలు కింద మీద నేల మీదకి చూడు ఇసుక రేణువుల కంటే ఎక్కువ ఉంటారు, పైకి చూడు ఆకాశ నక్షత్రముల కంటే ఎక్కువగా నీ సంతానం విస్తరిస్తుంది అని చెప్తూ ఉన్నాడు. 1 సంవత్సరం గడుస్తుంది. అబ్రహాం గారు చూస్తున్నారు దేవుడు పిల్లలు ఇస్తాడేమో అని. రాత్రి అయ్యేసరికి ఆకాశం వైపు చూస్తున్నాడు. ఆ చుక్కలను చూసి దేవుడు నాకు పిల్లలు ఇస్తానన్నాడు కదా, అంతమంది పిల్లలు ఇస్తానని ఎప్పుడు ఇస్తారు? పగలయ్యేటప్పటికి సముద్రం పక్కన ఏముంటుంది? ఇసుక ఉంటుంది. ఆ ఇసుక రేణువులు చూసి ఎంత సంతానాన్ని దేవుడు నాకు ఇస్తానన్నాడు, ఇవ్వలేదని 99 సంవత్సరాలు అబ్రహాముని దేవుడు పరీక్షించాడు. కానీ నిన్ను నన్ను మనల్ని అంత దీర్ఘకాలము పరీక్షించే దేవుడు మన దేవుడు కాదు. కొద్ది సమయంలోనే తగిన విధముగా తగిన రీతిలో ఎప్పుడు ఏది కావాలో మన తండ్రికి తెలుసు. కాబట్టి మనం కంగారు పడి భయపడిపోయి ఇదిగో ఇలా వచ్చిందని కంగారు పడిపోతే ఏం పెరుగుతుంది? మనకి బీపీ పెరుగుతుంది, షుగర్ కూడా పెరిగిపోతుంది. కాబట్టి అటువంటి టెన్షన్లోనికి మనం వెళ్ళకుండా మనది మొట్టమొదటిగా మన దేవుడు నమ్మకం కలిగినటువంటి దేవుడు, ఏదైనా చేయగలడు. ఈ దేహాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. మరి దేహాన్ని ఇచ్చినటువంటి దేవుడికి ఈ దేహంలో ఎక్కడ ఏది లోపంగా ఉందో దేవుడికి తెలియదా? ఖచ్చితంగా తెలుసు. కాదంటే మనము దేవుణ్ణి అడిగి పొందుకునేటటువంటి స్థితి మనకు తెలియాలి. దేవుడి దగ్గర అడిగి తెచ్చుకునే టెక్నిక్ అంటారు కదా. ఉదాహరణ మీకు అర్థమవడం చెప్తాను. మనం స్కూల్కి వెళ్ళే టైంలో కానీ కాలేజీకి వెళ్ళే టైంలో కానీ మనకి డబ్బులు అవసరం అవుతాయి. డబ్బులు అవసరమైనప్పుడు నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న నాకు 1000 రూపాయలు కావాలని డైరెక్ట్గా అడుగుతామా? అడగం. ఏం చేస్తాం? ముందు అమ్మ దగ్గరికి వెళ్తాం. అమ్మ పలానా రోజుని టూర్ ఉంది, అందరూ వెళ్తున్నారు, నేను కూడా వెళ్ళాలమ్మా, నాకు 1000 రూపాయలు కావాలి. నువ్వే ఎలాగైనా సరే నాన్నతో చెప్పాలి. అప్పుడు తల్లి ఒక అడ్వైజ్ ఇస్తుంది. ఏంటంటే అది, ఒరే మీ నాన్న పలాని పని చెప్పాడు, ఆ పని చేసి ఆ పని పూర్తయిపోయిన తర్వాత నాన్న ఈ పని చేశాను అని వెళ్ళడుగు, వెంటనే మీ నాన్న ఇచ్చేస్తాడు అని ఒక సలహా తల్లిస్తుంది. అలా ఇచ్చి ఈ సలహా ప్రకారం ఆ కుమారుడు కానీ కుమార్తె కానీ చేసినప్పుడు ఖచ్చితంగా తినేదైతే కోరుకున్నాడో తండ్రి దగ్గర నుంచి పొందుకుని ఆనందంతో తిరిగి వెళ్తాడు. ఇక్కడ కూడా అంతే. మనం దేవుని దగ్గర నుంచి ఒకటి అడిగి పొందుకోవాలి అని అంటే మనము కూడా ఒక ప్రత్యేకమైనటువంటి మార్గము మనకు ఉంటుంది. ఆ మార్గములో దేవుని ఎడల భయభక్తులు కలిగి మన భక్తిని దేవుని ఎదుట కనపరిచి దీన మనసు కలిగిన వారై దేవుని సన్నిధిలో మొరపెట్టి అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? సహాయం చేసేటటువంటి దేవుడు, మనము నమ్మినటువంటి దేవుడు. కాబట్టి అటువంటి విశ్వాసంలో మనం దేవుడి దగ్గర అడిగి తెచ్చుకోవటం ఎలాగన్నది మనం అర్థం చేసుకోవాలి. అందుకే ప్రతి వారం మందిరానికి వస్తున్నప్పుడు దేవుని మనసు ఏంటో మనకు అర్థం అవ్వాలి. ఎలా అడిగితే దేవుడు నాకు ఇస్తాడు? నాకు ఒకటి కావాలి, నాకు ఆరోగ్యం లేదు, ఆరోగ్యం కావాలి. ఇప్పుడు నాకు దేవుడు ఆరోగ్యాన్ని ఇవ్వాలి అని అంటే దేవుణ్ణి ఒక క్రమమైనటువంటి పద్ధతిలో విశ్వాసంతో నమ్మకంతో మనం అడగాలి. అలా అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తారు? మార్గాన్ని సరళం చేసి వ్యక్తి రూపంలో నీ దగ్గరికి పంపిస్తాడు. అటువంటి విశ్వాసాన్ని మనం ప్రతి వారము నేర్చుకోవాలి. ఈరోజు మనం చదివినటువంటి లేఖన భాగంలో ఒక మాటను చూసుకుని మనము ముందుకు వెళ్ళిపోదాము. కీర్తనల గ్రంథం 36వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. 36వ అధ్యాయము 3వ వచనం నుంచి చూద్దాం. వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు. ఇది చూడండి, వారి యొక్క నోటి మాటలు ఏవైతే ఉన్నాయో
పాపానికి కపటానికి ఆస్పదములు బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయును వాడు మానివేసి ఉన్నాడు. ఇదిగోండి, వాడు మంచము మీదనే పాపయోచన యోచిస్తాడు. వీడు ఎలా ఉన్నాడంటే, వీడి స్వభావం మంచం మీద పడుకునే పాపమును గురించినటువంటి ఆలోచన చేస్తున్నాడు. వాడు కాని నడతలు నడిచేవాడు. చెడుతనము వానికి అసహ్యము కాదు. యెహోవా నీ కృప ఆకాశమునంటుచున్నది, నీ సత్యసంధత్వము అంతరిక్షమునంటుచున్నది. నీ నీతి దేవుని పర్వతములతో సమానము, నీ న్యాయ విధులు మహాగాధములు. యెహోవా నరులను జంతువులను రక్షించువాడవు నీవే. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, ఇక్కడ ఈ మాటల్లో మాట్లాడుతున్నాడు ఒక వ్యక్తి యొక్క స్వభావాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఈ స్వభావం ఎలాగుంది అని అంటే, మంచం మీదనే ఏం చేస్తున్నాడు, పాపమునకు సంబంధించినటువంటి ఆలోచన చేస్తున్నాడు. ఒక వ్యక్తి నిద్రలోనికి వెళ్తున్నప్పుడు ఆలోచనలు ఎలా ఉండాలి, చాలా బాగుండాలి. క్రైస్తవ జీవితంలో మనము నిద్రకి వెళ్తున్నామనంటే మోకరించి ప్రార్థన చేసి, ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు నాకు తోడుగా ఉండి నా పిల్లలతో నా కుటుంబంతో ఇటు రీతిగా సంతోషించి ఆనందించే భాగ్యాన్ని ఇచ్చి విశ్రాంతినిచ్చినటువంటి గొప్ప తండ్రి, మీకే వందనాలు, సుఖమైనటువంటి నిద్ర నాకు అనుగ్రహించండి తండ్రి అని ప్రార్థన చేసి నిద్రలోనికి వెళ్ళాలి. కానీ ఇక్కడ ఈ వ్యక్తి యొక్క ఆలోచన ఎలా ఉంది, పాపాన్ని ఆలోచన చేస్తున్నాడు. ఇక్కడ ఏం ఆలోచన చేస్తున్నాడు, ఇతను నిద్రించే సమయానికి పాపము యొక్క ఆలోచనలు అతని హృదయంలో ఉన్నవి. తర్వాత ఇదిగోండి, వాడు ఇదిగో కాని నడతలు నడుచుచున్నాడు. కాని నడతలు అంటే దేవునికి నచ్చినటువంటి పనులు చేస్తున్నాడు. తర్వాత చెడుతనము వానికి అసహ్యము కాదు, అంటే చెడు చేయటం వాడికి చాలా ఇష్టం. చెడు అంటే ఈరోజు సమాజంలో ఎలా ఉంది చూడండి, చెడు చేయటం అంటే చాలా ఫ్యాషన్ అయిపోయింది. ఈరోజు సమాజంలో చూడండి, యవనస్తుల్ని నీ ఫ్యాషన్ ఏంటని అడిగితే సిగరెట్ తాగటం వాడికి ఫ్యాషన్. జుట్టు ఈ మధ్యన మీరు చూసారో లేదో, హెయిర్ స్టైల్ ఎలా ఉంటుంది, ఈ పక్కంతా చాలా చిన్నగా క్రాఫ్ట్ చేయించుకుంటున్నారు, ఈ పక్కంతా ఈ జుట్టు అంతా ఎక్కువగా ఉంటుంది. ఈరోజు చిన్న చిన్న పిల్లలు, వాళ్ళకి ఏం తెలీదు, కటింగ్ వేయించడానికి తీసుకువెళ్ళి గీతలు కూడా పెట్టించిన తల్లిదండ్రులు ఉన్నారు. కొంతమంది పిల్లలు అయితే జుట్టుకు రంగు వేస్తున్నారు. అంటే ఇవన్నీ చూస్తే మనకు అసహ్యం వేస్తుంది, కానీ వారికి ఎలాగుందంట, అసహ్యం కాదంట, చాలా బాగుందంట, చాలా బాగుంది. యెహోవా నీ కృప ఆకాశమును అంటుచున్నది. ఇక్కడ సరిపోతుంది. ఇక్కడ నుంచి మనం కిందకు వెళ్తే ఇక్కడ దేవుడు అంటున్నాడు, యెహోవా నరులను జంతువులను రక్షించేవాడవు నీవే. ఇటువంటి పాపపు ఆలోచనలతో ఒక వ్యక్తి ఉన్నప్పుడు జంతువులను నరులను రక్షించేవారు ఎవరంట, దేవుడు. ఇప్పుడు నరులను జంతువులను రక్షించేది ఎవరు, దేవుడు. మరి నరులను జంతువులను రక్షించేవాడు దేవుడైతే, ఈరోజు మనం వింటున్నటువంటి వార్తలు, ఈరోజు విజయవాడ ప్రాంతం అంతా ఏమైంది, మునిగిపోయింది. మునిగిపోయి నీటి సంద్రంలో ఆహారం తినడానికి ఆహారం లేక, తాగటానికి నీళ్ళు లేక, కరెంటు లేక ఇన్ని అవస్థలు వాళ్ళు పడుతున్నారు. దీనంతటికీ కారణం ఏంటి, ఆలోచన చేద్దాం. ఈరోజు దేవుడు నరులను జంతువులను కాపాడేవాడే దేవుడైతే, ఈరోజు మనం న్యూస్లో చూస్తున్నప్పుడు ఎన్ని జంతువులు నీటిలో కొట్టుకెళ్ళిపోతున్నాయి, ఎంతమంది ప్రాణాలు నీటిలో కొట్టుకెళ్ళిపోయి, ఎంతమంది సేవకులు కూడా ప్రాణాలు కోల్పోయేటటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఈ సందర్భాన్ని మీరు అలా
మనసులో పెట్టుకుని మీరు ఆలోచన చేయండి. ఈరోజు ఆ యొక్క వరద ఎందుకు వచ్చింది అనే మనం కారణం ఆలోచన చేస్తే, వరదలు ఎప్పుడు వస్తాయి? అధికముగా వర్షాలు కురిసినప్పుడు. నీకు ఒక పంట పండడానికి, భూమిని సేద్యం చేయడానికి, పంట పండించి నరులకు అవసరమైనటువంటి ఆహారాన్ని సమకూర్చుకోవడానికి మొట్టమొదటిగా దేవుడు ఏం చేశాడు? ఆదికాండంలో చూడండి ఆ మాట చూద్దాం. ఆదికాండ గ్రంథంలో 2వ అధ్యాయంలో మొట్టమొదట దేవుడు వర్షాన్ని కురిపిస్తున్నప్పుడు దాని యొక్క ఉద్దేశాన్ని దేవుడు తెలియజేశాడు. చూడండి 2వ అధ్యాయము 5వ వచనం, 2వ అధ్యాయం 5వ వచనం. అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు, ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు. ఇక్కడ మనసు పెట్టి మీరు ఆలోచన చేయండి. దేవుడు భూమి వైపు చూసినప్పుడు పొలములో ఏ పొదయు భూమి మీద లేదు, పొలమందలి ఏ చెట్టును కూడా మొలవలేదు. ఎందుకనంటే దేవుడైనటువంటి యెహోవా భూమి మీద ఏం కురిపించలేదు? వర్షాన్ని కురిపించలేదు. ఇప్పుడు భూమి మీద మొక్కలు మొలవడానికి, పంటలు పండడానికి దేవుడు ఏం చేశాడు అని అంటే, నేలను సేద్యపరచడానికి, భూమి నుంచి భూమిలో ఉన్నటువంటి ఫలాలను మనకు అందించడానికి దేవుడు ఏం చేశాడని అంటే 6వ వచనంలో, అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపింది. చూడండి, ఇప్పుడు వర్షము ఏం చేసింది? నేలంతటిని తడిపింది. ఇప్పుడు ఈ నేలంతటిని తడపగానే మొక్కలు మొలిచాయి, పంటలు పండాయి. ఈ పంటలను తిని ప్రారంభ మానవులు జీవనాన్ని సాగించినట్టుగా దేవుడు ఇక్కడ సందర్భం రాయించాడు. ఇప్పుడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇప్పుడు భూమి మీద వర్షాలు ఎందుకు కురుస్తున్నాయి? పంటలు పండడానికి, తన పిల్లలమైన మన ఆకలి తీర్చడానికి దేవుడు వర్షాన్ని కురిపించినట్టుగా ఆదికాండ గ్రంథంలో మనం నేర్చుకున్నాం. మరి ఈరోజు కురవవలసినటువంటి వర్షము కంటే అధికమైనటువంటి వర్షము నమోదయ్యి ఆ వర్షం కురవటం ద్వారా ఇప్పుడు మరి ఆ లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాలన్నింటినీ కూడా వరద ఏం చేసింది? నీళ్ళతో ముంచేసింది. ఇదే సందర్భం మీరు ఆలోచన చేస్తున్నప్పుడు ఒక సందర్భం మనకు గుర్తు రావాలి. ఆ సందర్భం ఏంటి అని అంటే నోవహు జలప్రలయం. ఈ నోవహు జలప్రలయంలో ఉన్నటువంటి సందర్భాన్ని కూడా మనం ఆలోచన చేస్తే, ఈరోజు విజయవాడ ప్రాంతం మన కళ్ళ ముందు మనం చూస్తున్నాం, ఇలా నీట మునిగిపోయింది అని. ఇటువంటి సందర్భమే ప్రారంభంలో దేవుని కొరకు బ్రతికినటువంటి భక్తులు జీవించినటువంటి కాలంలో జరిగినటువంటి సంఘటనను గుర్తు చేస్తున్నాడు. చూడండి, ఆదికాండ గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించండి. ఇక్కడ ఈ సందర్భం అంతా మనకు తెలుసు. ఈ భూమి మీద ఉన్నటువంటి నరులందరూ కూడా దేవుడు చెప్పిన మాట వినుకోకుండా తనకు నచ్చినట్టుగా బ్రతికారు. దేవుడు దేని కొరకైతే బ్రతకమన్నారో దాన్ని పక్కన పెట్టేసి లోక సంబంధమైనటువంటి ఆలోచనలతో, లోక సంబంధమైనటువంటి ఆశలతో మనుషులు బ్రతుకుతున్నప్పుడు నరులను భూమి మీద చేసినందుకు దేవుడు ఏం చేశాడు? హృదయంలో నొచ్చుకుని సంతాపపడ్డాడు. ఇప్పుడు ఎలాగైనా సరే ఈ దుష్ట జనాంగమును ఈ భూమి మీద నుంచి తుడి చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఈ భూమి మీద నీతిమంతులు ఎవరు అని చూసినప్పుడు ఒక తరం తర్వాత మరొక తర్వాత మరొక తరం పుట్టుకొస్తున్నారు తప్ప ఏ ఒక్క తరములో కూడా నీతి, న్యాయము, యథార్థత కలిగి జీవించేటటువంటి పిల్లలు దేవుడికి కనబడలేదు. 7వ అధ్యాయంలో కనబడ్డాడు ఒకే ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఎవడంటే నోవాహుతో చెప్తున్నాడు, నీవు నీ కుటుంబము
ఇదిగో ఈ తరంలో నీవే నీతిమంతుడిగా ఉండటం నేను చూశాను కాబట్టి నీవు నీ ఇంటి వారును వాడలో ప్రవేశించండి. ఎందుకనంటే నేను మహాభయంకరమైనటువంటి జల ప్రళయమును రప్పించబోతున్నాను. కాబట్టి ఈ జల ప్రళయం నుంచి మీరు కాపాడబడాలి అని అంటే ఇదిగో ఒక ఓడను నువ్వు నిర్మించాలి. నిర్మించినటువంటి ఓడలోనికి నీవు నీ కుటుంబ సభ్యులు ప్రవేశించాలి. నీవు నీ కుటుంబ సభ్యులతో పాటు నీ చుట్టూ ఉన్నటువంటి సమాజం ఉందే, ఈ సమాజంలో అన్యాయంగా బ్రతుకుతున్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి నీవు వాక్యము చెప్పి ఇదిగో దేవుడు జలప్రళయాన్ని రప్పించబోతున్నాడు, మరందరము కూడా ఓడలోనికి వెళ్ళి మన ప్రాణాలు రక్షించుకుందాము అని నీవు ప్రకటన చేయాలన్నప్పుడు నోవాహు ప్రకటన చేశాడు, ఓడను నిర్మించాడు. కొన్ని సంవత్సరాలు కాలంలో కష్టమైన నష్టమైన దేవుడు చెప్పిన ప్రకారముగా, దేవుడు చెప్పినటువంటి కొలతల ప్రకారము ఏ మెటీరియల్ వాడాలో దేవుడే చెప్పాడు. దాని ప్రకారము వాడను సిద్ధం చేశాడు. దేవుడు చెప్పినటువంటి దినము రానే వచ్చింది. వచ్చినటువంటి దినములో చూడండి 7వ అధ్యాయం 24వ వచనం చూడండి. 150 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలిని. దేవుడు 40 రాత్రులు 40 పగళ్ళు ఆకాశము తూములు విప్పి భయంకరమైనటువంటి వర్షాన్ని కురిపించగా మొత్తం ఎత్తైనటువంటి పర్వతాలు ఏవైతే ఉన్నాయో ప్రతి పర్వతము కూడా ఏమైంది? నీటితో మునిగిపోయింది. ఎన్ని రోజులకి? 40 రోజులు వర్షానికి నీళ్లు నిలిచిపోయి ఎన్ని రోజులు నిలవ ఉన్నాయి? అవి 150 రోజులు ఆ నీరు అలానే ప్రవహించింది. ఇప్పుడు ఆ దృశ్యాన్ని మనసులో పెట్టుకుని నేడు మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి ఈ సందర్భాన్ని మనసులో పెట్టుకుని ఆలోచన చేస్తే మరి ఒక 10 రోజుల వర్షానికే ఆ ప్రాంతం పీకల లోతుల్లోనికి నీరు వచ్చేస్తే బిల్డింగులు మునిగిపోతుంటే ఇంకొక 10 రోజులు కనుక అదే వర్షపాతము నమోదయ్యుంటే మిగిలిన యొక్క ప్రాంతాల పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు విజయవాడ ప్రాంతమే కదా అని మనం అనుకుంటున్నాం. ఇదే వర్షపాతం ఇంకొక 10 రోజులు కానీ 15 రోజులు కానీ దేవుడు వర్షాన్ని కురిపిస్తే గనక మిగిలిన ప్రాంతాలన్నిటి పరిస్థితి ఏంటో ఒక్కసారి మనసు పెట్టి ఆలోచన చేస్తే దేవుడు ప్రేమ అంటే ఏంటో మనకి అర్థమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవునన్నా, దేవుని శక్తి అన్నా, దేవుని సన్నిధి అనన్నా మనిషి దూరంగా బ్రతుకుతున్నాడు. దేవుడు ఎన్నో విషయాలు బైబిల్లో రాయించి మన కొరకు దేవుడు సిద్ధపరిచి ఉంచితే ఈ మాటలు చదువుకొని దేవుని కొరకు బ్రతకటం మానేసి లోక సంబంధమైనటువంటి ఆశల్లోనికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ రోజు నోవాహు జలప్రళయం అయితే ఈరోజు అదే జలప్రళయాన్ని మనం ఏం చెప్పుకుంటున్నాం? వరద అని చెప్పుకుంటున్నాం. అప్పుడు కూడా నోవాహు కాలంలో పెద్ద వరద వచ్చింది. ఈ వరదలో భూమి మీద ఉన్నటువంటి జీవము కలిగి చలించి జీవించేటటువంటి ప్రతి ప్రాణి కూడా ఏమైపోయాడు? చచ్చిపోయాడు. ఒక నోవాహు కుటుంబం నుంచే మరల దేవుడు తన జాతిని పుట్టించుకొచ్చాడు. ఇప్పుడు ఇవన్నీ జరగడానికి కారణం ఏంటి అని మనలో మనం ప్రశ్నేసుకుని బైబిల్ దగ్గరకు వచ్చి సమాధానం ఆలోచన చేయాలి. ఈరోజు విజయవాడలో కానివ్వండి, ఇండోనేషియాలో భూకంపాలు రావటం కానివ్వండి, గల్ఫ్ కంట్రీల్లో యుద్ధాలు జరగటం కానివ్వండి, ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్యన యుద్ధాలు జరగటం కానివ్వండి, ఇంకా ఎన్నో మారణ హోమాలు ప్రపంచ దేశాల్లో జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ జరగడానికి ప్రధానమైనటువంటి కారణం ఒకే ఒక్క మాటలో కనుక మనం ఆలోచన చేస్తే ఇర్మియా ప్రవక్త మాట్లాడతాడు మనతోటి. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనం చూడండి. సముద్రము దాటలేకుండానట్లును దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబల లేకయు ఎంత ఘోషించినను దానిని దాటలేకయు ఉండునట్లు నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? ప్రశ్న చూడండి, క్వశ్చన్ మార్క్ పెట్టాడు అక్కడ.
మీ ముందు 1 కిలోమీటర్ దూరం వెళ్ళిపోతే ఏముంది? మన ముందు సముద్రం ఉంది. సముద్రం ఉంది. ఇటు ఒక 50-60 కిలోమీటర్లు ఇటు వెళ్ళిపోతే ఏముంది? గోదావరి ఉంది. గోదావరి ఉంది. ఇటు వెళ్ళిపోతే సముద్రం, ఇటు వెళ్ళిపోతే గోదావరి. అంటే మన చుట్టూ కూడా ఏముంది? వాటర్ ఉంది. ఇప్పుడు దేవుడు ఇటు నుంచి సముద్రాన్ని, ఇటు నుంచి గోదావరిని మన మీదకి పంపించాడు అనుకోండి, మన పరిస్థితి ఏంటి? మనం చదువుకున్నాం కదా, చదువుకున్నప్పుడు ఈ భూభాగం ఎన్ని భాగాలు? 4 భాగాలు. ఈ 4 భాగాల్లో 3 వంతులు ఏముంటుంది? నీరుంటుంది. 1 వంతు భూభాగం. అంటే ఈ 4 భాగాల్లో 3 భాగాలు నీటితో నిండిపోతే 1 భాగం మాత్రమే మనుషులకు నివాసయోగ్యమైనటువంటి ఈ భూభాగము. ఇప్పుడు ఈ 1 వంతు భూభాగాన్ని ఈ 3 భాగాల్లో ఉన్నటువంటి నీరు వస్తే ఇదేమన్నా కనబడుతుందా? కనబడదు. కానీ దేవుడు విచిత్రంగా ఇటు గోదావరి ఉన్నా, నదులున్నా, ఇటు సముద్రం ఉన్నా, వీటన్నిటి మధ్యలో మనకి ఏం సరిహద్దు గీయాడు తెలుసా? ఇసుకను సరిహద్దుగా పెట్టిన నాకు మీరు భయపడరా? మీరు భయపడరా? ఇసుకను సరిహద్దుగా పెట్టాను, మీరు నాకు భయపడరా? ఈరోజు కృష్ణలంక, ఈరోజు వరద ప్రాంతం మునిగిపోకుండా జగన్ ప్రభుత్వంలో ఒక రిటైనింగ్ వాల్, ఒక గోడ కట్టారు. ఆ గోడ వల్లనే ఈ కృష్ణలంక మునిగిపోకుండా కాపాడబడడానికి కారణం ఏంటి అని అంటే, వైసీపీ గవర్నమెంట్లో నిర్మించినటువంటి ఈ గోడ చాలా కాపాడింది అని చెప్పి చాలా కృతజ్ఞతలు చెప్తున్నారు. అంటే ఒక నీటిని మనిషిగా నువ్వు ఆపాలి అని అంటే గోడ కట్టాలి. కానీ మనల్ని చేసినటువంటి దేవుడు నీటికి దేనిని సరిహద్దు పెట్టాడంట? ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? ఇదిగో నా సన్నిధిని మీకు వణుకు రావట్లేదు. మీ ముందు సముద్రాన్ని చూస్తున్నప్పుడు, మీ పక్కన గోదావరిని చూస్తున్నప్పుడు, ఈ నీటిని మన మీదకి రాకుండా దేవుడు ఎలా కాపాడుతున్నాడన్నటువంటి భయము మీకు లేదా? నా సన్నిధిని మీరు వణకరా? ఇదే యెహోవా వాక్కు. ఈ జనులు తిరుగుబాటు ద్రోహమును చేయు మనసు గలవారు. ఈ జనులు ఎటువంటి జనులంట? తిరుగుబాటు చేసేటటువంటి జనులంట, ద్రోహము చేసే మనసు గలవారంట. అంటే మనిషి యొక్క హృదయం నిండా ఏం నిండిపోయింది? తిరుగుబాటు, ద్రోహం చేయటం, వీటితో నిండిపోయింది. చూడండి, ఎవరైనా సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలు, ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు, అయ్యా ఒక 10,000 రూపాయలు ఉంటే అప్పు ఇప్పించండి అయ్యా, వడ్డీకైనా కట్టేస్తానని అంటాడు. సరే పోన్లే, ఇబ్బందులు ఉన్నాడు కదా అని అప్పిస్తారు. ఇచ్చిన తర్వాత కొంతకాలానికి ఇతని అవసరం తీరిపోతుంది. తీర్చవలసినటువంటి అప్పు తీర్చడానికి మనసు ఒప్పదు. ఏమయ్యా ఇన్ని రోజులు అయిపోయింది, ఏదోలాగా నా డబ్బులు నాకు ఇచ్చేయ్యా అని అడిగినప్పుడు మనిషి సాధారణంగా ఏం చేస్తాడు చెప్పండి? తిరుగుబాటు చేస్తాడు. అటువంటి తిరుగుబాటు చేసేటటువంటి, ద్రోహము చేసేటటువంటి మనస్సుతో ఈ జనులు నిండిపోయారంట. తర్వాత తిరుగుబాటు చేయిచు తొలగిపోవచ్చున్నారు. వారు రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగింది అంటాడు ఇర్మియా ప్రవక్త మాట్లాడతారు. రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందము. ఇదిగోండి, ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించేవాడు కదా. ఇదిగో తొలకరి వర్షాన్ని, కడవరి వర్షాన్ని దాని కాలములో దేవుడు కురిపించుతున్నాడు కదా. నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని ఇదిగో తమ మనసులో మీరు ఎవ్వరూ అనుకోవట్లేదు. ఇదిగో మీ దోషములు వాటి క్రమమును తప్పించాయి. ఇప్పుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నట్టు ఇర్మియా ప్రవక్త, కడవరి వర్షమును తొలకరి వర్షమును కురిపించేది ఎవరంట? దేవుడు. ఇప్పుడు ఈ కడవరి వర్షము, తొలకరి వర్షము కురిపించకుండా ఉండడానికి, ఆ వర్షం కురవకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి ఇక్కడ చెప్పాడు? మీ దోషములు వాటి క్రమమును
తప్పించాయి. ఇప్పుడు వర్షం, పంటలు పండించడానికి కురిసినటువంటి వర్షం ఇప్పుడు పంటలు నాశనం చేయడానికి, మనుషుల ప్రాణాలు తీయడానికి వర్షం కురుస్తుంది అని అంటే ఇప్పుడు కారణం ఏంటి చెప్పండి? మనుషుల యొక్క తప్పిదములు, మన దోషములు వాటి యొక్క క్రమాన్ని తప్పించాయి. మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణం అంటే ఇప్పుడు అర్థమైందా? ఈరోజు వరదలు ఎందుకు సమాజంలోనికి వస్తున్నాయి? వర్షాలు అతివృష్టి, అనావృష్టి. అతివృష్టి అని అంటే వర్షాలు కురిస్తే కురిసి పంటలన్నీ మునిగిపోయి పాడైపోతున్నాయి. అనావృష్టి అని అంటే వర్షం కురవకుండా పంటలు మొత్తం ఎండిపోతున్నాయి. చూసారా? ఈరోజు దేవుడు ప్రారంభంలో ఆదికాండంలో వర్షాన్ని ఎందుకు కురిపించాడంటే మొక్కలు మొలిపించడానికి, పంటలు పండించడానికి, తన పిల్లల యొక్క కడుపు నింపి ఆకలి తీర్చడానికి దేవుడు ప్రారంభంలో వర్షాలు కురిపిస్తూ ఉంటే క్రమేపీ నోవాహు కాలం వచ్చేసరికి చెడిపోయినటువంటి జనులను చూసి అప్పుడే దేవుడు అనుకున్నాడు, అవసరమైన దానికంటే ఎక్కువగా వర్షాన్ని కురిపించి అప్పుడు ప్రారంభంలో వరదను రప్పించి మొత్తం భూమిని తుడిచిపెట్టేశాడు. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో మనం వింటున్నటువంటి వార్తలు ఏంటంటే మన పరిసర ప్రాంతాల విజయవాడ అనే ప్రాంతాన్ని దేవుడు ముంచేశాడు. మరి దాన్ని ఆనుకుని అనేక నగరాలు ఉన్నాయి, అనేక పట్టణాలు ఉన్నాయి. మరి ఈ పట్టణాలన్నింటినీ కూడా దేవుడు కాపాడుతున్నాడు అని అంటే మనం తప్పు చేయలేదంటారా? చేసాం. మనము చేసినటువంటి తప్పిదాన్ని ఎవరో నీతిమంతుల ప్రార్థన మన ప్రాంతానికి రాకుండా ఆపింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దోషాలు, మన తప్పిదాలు సృష్టి యొక్క క్రమాన్ని తప్పించేశాయి. కాబట్టి ఆ మరలా సృష్టి క్రమంలోనికి రావాలన్నా, కాస్తున్నటువంటి ఎండలు తగ్గాలన్నా, పెరిగిపోతున్నటువంటి కాలుష్యం తగ్గిపోవాలి అని అన్నా మరలా తిరిగి పూర్వపు స్థితికి మనం వెళ్ళిపోవాలి. పూర్వస్థితికి మనం వెళ్ళిపోవాలి. పూర్వం చేసినటువంటి భక్తిలోనికి, పూర్వం మనం దేవుడు అంటే ఎలా భయభక్తులు కలిగి ఉన్నామో అటువంటి భక్తి జీవితంలోనికి మనం వెళ్ళిపోవాలి. ఈరోజు క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాము, కానీ మనలో ఉన్నటువంటి భక్తి తగ్గిపోయింది. మనలో ఉన్నటువంటి ప్రేమ చల్లారిపోయింది. మనలో ఉన్నటువంటి ప్రేమ చల్లారిపోయింది, భక్తి తగ్గిపోయింది. తోటి సహోదరుడు అంటే చూసి అయ్యో పాపం ఏదో విధంగా నేను సహాయం చేయాలన్నటువంటి ఆలోచన నుంచి ఏ రకంగానైనా నేను వీళ్ళని ఇబ్బంది పెట్టాలనేటటువంటి మనస్తత్వాలు ఈరోజు మనకు వచ్చేసాయి. ఇటువంటి పాపము నుంచి, ఇటువంటి ఆలోచన నుంచి, ఇటువంటి క్రూరమైనటువంటి స్వభావము నుంచి మనము బయటకు రావాలి. మనం బయటకు రావాలి. ఎప్పుడైతే బయటకు వస్తామో ఇటువంటి విపత్తుల నుంచి, ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని కాపాడుతాడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం. ఇదిగో నీ క్రియలు, నీ కష్టము, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులు సహింపలేవనియు అపోస్తులలే కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటిని. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి ఆయలేదని నేను ఎరుగుతున్నాను. అయినను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఇక్కడ ఆలోచన చేయండి. మనుషుల యొక్క తప్పిదములు, మనుషుల యొక్క అపరాధములు బట్టి సృష్టి యొక్క క్రమాన్ని దేవుడు తప్పించేస్తే ఇక్కడ ప్రకటన గ్రంథంలో మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథంలో నీ క్రియ, నీ కష్టము, నీ సహనము నాకు తెలుసు. నీ క్రియలు దేవునిలో ఉన్నప్పుడు ఎలా ఉండేవి అని అంటే దేవుని మనసును సంతోషపెట్టేవిగా నీ క్రియలు ఉండేవి. నీ కష్టం ఎలాగుండేదో తెలుసా? నీకున్నా లేకపోయినా దేవుని పని కొరకు, దేవుని కూడిక కొరకు నువ్వెంతో ప్రయాసపడి కష్టపడి పని చేసేవాడు, అంత కష్టపడేవాడు. నీ సహనం ఎలా ఉండేదో తెలుసా? ఎవరు ఏమన్నా తగ్గించుకుని, ఇదిగో ఇది నా తండ్రి పని, దేవుని సేవ అని నీవు తగ్గించుకుని పనిచేసేవాడు. అంత భక్తి
పూర్వకాలంలో నీకుంది. తర్వాత నీవు దుష్టులను సహింపలేవని అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివి. నీకెంత ప్రేమ తెలుసా? నీ సంఘంలోనికి ఎవరైనా దొంగ బోధ చేయడానికి వస్తే ఆ దొంగ బోధకులను కూడా నువ్వు గుర్తించి, ఇదిగో నువ్వు దొంగ బోధ చేస్తున్నావని పరీక్షించి వారిని కనుగొనేటటువంటి విశ్వాసము కలిగినటువంటి వ్యక్తివి నువ్వు. అటువంటి భక్తిని చేసేవాడువు నీవు. నీ సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుతున్నాను. ఇదిగో దేవుడు పని అంటే నీకు అలసట అంటే ఏంటో తెలిసేది కాదు. కూడికంటే దేవుని పని అని అనగానే నీకు అలసట అంటే ఏంటో నీకు తెలియనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉండేవాడు. అంత ప్రేమ, అంత భక్తి, అంత వినయముతో నువ్వు పూర్వము ఉండేవాడు. కానీ ఏమైంది అని అంటే, అయినను మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలేసావు. నువ్వు మొదట నీకుండినటువంటి ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమను వదిలేసావు. ఇప్పుడు వదిలేస్తే నీలో అన్యాయం పెరిగిపోయింది, అక్రమం పెరిగిపోయింది, తిరుగుబాటుతనం నీలోనికి వచ్చేసింది. నేనెందుకు చేయాలని వైఖరి నీలోకి వచ్చేసింది. ఎందుకో తెలుసు? ఇవన్నీ మునుపు నువ్వు చూపించినటువంటి ప్రేమ ఏదైతే ఉందో, నువ్వు రక్షించబడి రక్షణలోనికి వచ్చినప్పుడు నువ్వెంత ప్రయాసపడి పనిచేసావో, ఎంత భారము కలిగి దేవుని పరిచర్య మీద భారం కలిగి పనిచేసావు, ఈ భారం అంతటిని కూడా నువ్వేం చేసావో తెలుసా? మర్చిపోయావు. మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలిపెట్టేశావు. ఇంతకుముందు పరలోకపు తండ్రి కొరకు నా కష్టాన్ని అంతా ఇచ్చేయాలనుకునేవాడు. ఈరోజు ఈ వారం ఆదివారం వచ్చింది అని అంటే దేవుని సన్నిధిలో ఉండాలి, పరిచర్యలో ఉండాలి, అంత ప్రేమ చూపించేవాడివి. కానీ ముందు చూపించినటువంటి ప్రేమను ఇప్పుడు నీవు మర్చిపోయావు. అందుకే నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం తెచ్చుకో. ఏ స్థితిలో నుంచి పడిపోయావో, ఏ స్థితిలో నుంచి ఏ స్థితికి వెళ్ళిపోతున్నావో ఒకసారి నువ్వు జ్ఞాపకం తెచ్చుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చెయ్యి. నువ్వు ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేస్తాను అంటున్నాడు. చూడండి, దేవుడు మాట్లాడుతున్నాడు. నేను రక్షణ పొంది దేవుళ్ళకి వచ్చినప్పుడు నాలో ఉన్న ప్రేమ, నాలో ఉన్నటువంటి సహనము, దేవుడు అంటే అపారమైనటువంటి భక్తి, దేవుని పని అంటే సహనము కలిగి ఎంత కష్టమైనా అలసిపోకుండా దేవుని పని నేను జరిగించేటటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడిని. కానీ చివరికి ఏమైంది అని అంటే, దేవుడి మీద ఉన్నటువంటి ప్రేమను మొట్టమొదటి కనపరిచిన ఆ ప్రేమ అయితే ఉందో ఆ ప్రేమను ఏం చేశాను? నేను మర్చిపోయాను, వదిలేశాను. కాబట్టి అన్యాయం నాలో పెరిగిపోయింది, దురాలోచనలు నాలోకి వస్తున్నాయి, అక్రమము, తిరుగుబాటు స్వభావం ఇవన్నీ నాలోకి వచ్చేసినాయి. వీటిని బట్టి అంటున్నాడు, నువ్వు ఏ స్థితిలో నుంచి పడితివో అది జ్ఞాపకం తెచ్చుకొని మారు మనసు పొంది. ఇకనైనా మారు మనసు పొందు. నీకున్నటువంటి స్థితిని దేవుడు మారుస్తాడు, నీకున్నటువంటి ఇబ్బందిని దేవుడు తీరుస్తాడు. నువ్వు ఏ ఇబ్బందుల్లో అయితే ఉన్నావో ప్రతి ఇబ్బంది నుంచి సరైనటువంటి మార్గాన్ని చూపించి విశ్వాసపు అడుగుల్లో ముందుకు వెళ్ళేటటువంటి గొప్ప కృప దేవుడు చూపిస్తాడు. విశ్వాసంలో ఉన్నతమైనటువంటి స్థితిని ఇస్తాడు. ఒకసారి ఒక సందర్భం చూద్దాం. ఈ సందర్భం చూపించి ముగించుకుందాం. ఇక్కడ ఎఫెసులో ఉన్నటువంటి సంఘ చరిత్ర ఇది. ఎఫెసులో ఉన్నటువంటి సంఘ చరిత్ర. ఈ ఎఫెసులో ఉన్నటువంటి సంఘము వారికి ఉన్నటువంటి విశ్వాసతను తొలగిపోయినప్పుడు దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. దీని యొక్క చరిత్ర ఎక్కడ ఉంటుందంటే మనకి అపోస్తుల కార్యాల్లో ఉంటుంది. వీళ్ళు ఎంత ప్రేమ చూపించేవారో ఒకసారి చూద్దాం. వీళ్ళు దేవుడు అనగానే ఎంత ప్రేమ వీళ్ళు చూపించేవారు అని అంటే చాలా ఉన్నతంగా దేవుణ్ణి ప్రేమించేవారు. వాళ్ళు ఎంత ప్రేమ అంటే ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యాల్లో ఈ సంఘ చరిత్ర మనకుంటుంది. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము 18వ వచనం. విశ్వసించిన వారు అనేకులు వచ్చి
తాము చేసిన వాటిని తెలియచేసి ఒప్పుకొనిరి. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రోకలు ఆయను. ఇంత ప్రభావముతో ప్రభువు వాక్యము ప్రబలమై వ్యాపించాను. ఇక్కడ మీరు బాగా ఆలోచన చేయండి. ఇప్పుడు ఈ సంఘము గురించే ప్రకటన గ్రంథంలో మనం చదువుకున్నాం. ఎఫెసులో ఉన్నటువంటి సంఘము ఎలా ఉండేది అని అంటే భయంకరమైనటువంటి విగ్రహారాధనతో, మాంత్రిక విద్యతో, ఒక అదో రకమైనటువంటి ఉన్నతమైనటువంటి వ్యాపారాన్ని జరిగించేవారు. మాంత్రిక విద్యను అభ్యసించి మంత్రాల పేరు చెప్పి వారు ధనాన్ని సంపాదించేవారు. ఇంత సంపాదిస్తున్నప్పుడు ఇక్కడ పౌలు గారు సువార్తను ప్రకటించారు. పౌలు గారు ఏం ప్రకటించారు? సువార్తను ప్రకటించారు. ఈ సువార్తను ప్రకటించినప్పుడు విన్నటువంటి వీళ్ళందరూ కూడా ఏం చేశారు అని అంటే వారి దగ్గర ఉన్నటువంటి మాంత్రిక విద్యకు సంబంధించినటువంటి పుస్తకాలన్నిటిని తెచ్చి వారందరి ఎదుట కాల్చేశారు. ఏంటనంటే వాళ్ళకు వాళ్ళకి జీవనాధారమైనటువంటి వ్యాపారం ఏంటి? మాంత్రిక విద్య. మంత్రాలు చదవటం, డబ్బులు సంపాదించడం, మంత్రం చేయడం, డబ్బులు సంపాదించడం. ఇటువంటి మాంత్రిక విద్య వాళ్ళ జీవనాధారమైనటువంటి మాంత్రిక విద్యను ఏం చేశారు? ఆ పుస్తకాలన్నిటిని తెచ్చి ఇదంతా అబద్ధమని క్రీస్తు కొరకు బ్రతకటం కొరకు ఆ పుస్తకాలన్నీ వారి ఎదుట తగలబెట్టేశారు. అంటే దేవుని కొరకు ఏం చేశారు? తన జీవన సంబంధమైనటువంటి ఆధారం ఏదైతే ఉందో ఆధారాన్ని మొత్తం తీసుకొచ్చి తగలబెట్టేశారు. అంటే ఇక్కడ దేవుని కొరకు ఎంత ఉన్నతంగా బ్రతికారో మనం అర్థం చేసుకోవాలండి. దేవుని కొరకు ఉన్నతంగా బ్రతికారు. బ్రతికినటువంటి ఈ ఉన్నతమైనటువంటి బ్రతుకులో దేవుని కొరకు వాళ్ళ బ్రతుకును ఇచ్చేశారు. ఇప్పుడు మనము కూడా దేవుని కొరకు మన ఉద్యోగాన్ని ఇవ్వగలమా? మన ఉద్యోగాన్ని దేవుని కొరకు ఇవ్వగలమా? మన సంపాదన దేవుని కొరకు ఇవ్వగలమా? కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే ఎఫెసులో సంఘంలో ఉన్నటువంటి వారందరూ కూడా తన జీవనాధారమైనటువంటి ఆ యొక్క మాంత్రిక విద్యను ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు బ్రతికారు. బ్రతికిన వారు కొంతకాలానికి ఏం చేశారనంటే దేవుణ్ణి విడిచిపెట్టేసినటువంటి సందర్భాన్ని బట్టి ఇక్కడ మాట్లాడుతున్నాడు. మునుపు నీకున్నటువంటి ప్రేమను మర్చిపోయావు. ముందు నీవు రక్షణ పొందినప్పుడు, నీవు దేవునిలోకి వచ్చినప్పుడు నీ జీవన సంబంధమైనటువంటి మాంత్రిక విద్యను విడిచిపెట్టడంతో పాటు దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏమీ లేకోకుండా తగలబెట్టేశావు ముందు దేవునిలోకి వచ్చినప్పుడు. కానీ ఆ ప్రేమను ఇప్పుడు మర్చిపోయావు అంటున్నాడు. మనం కూడా అంతే. ప్రారంభంలో రక్షణ పొందినప్పుడు, దేవునిలోనికి వచ్చినప్పుడు, దేవుని ప్రేమ మనకు అర్థమైనప్పుడు ప్రతిరోజు నేను బైబిల్ చదివేవాడిని. ఈరోజు చదవలేకపోతున్నాను. ప్రతి కూడికలో నేను పాలు పంపులు పొందేవాడిని, ఇప్పుడు పొందలేకపోతున్నాను. ప్రతిరోజు నేను ప్రార్థన చేసేవాడిని, చేయలేకపోతున్నాను. ప్రతిరోజు ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నా, ఎవరైనా ఆపదల్లో ఉన్నా వారి కొరకు నేను ప్రార్థన చేసి సహాయం చేసేవాడిని. ఈరోజు నేను చేయలేకపోతున్నాను. మునుపు ఉండినటువంటి ప్రేమను నువ్వు మర్చిపోయావు. మరలా గుర్తు తెచ్చుకో. నేను రక్షణలోనికి వచ్చినప్పుడు ఎటువంటి ప్రేమతో నేను దేవుని సన్నిధిలో ఉన్నాను, అటువంటి ప్రేమను గుర్తు తెచ్చుకో. నీ ఓర్పేంటో, నీ సహనమేంటో, నీ క్రియలేంటో ప్రతిదాన్ని గుర్తు తెచ్చుకో. దేవుని పని అనగానే ముందుండేవాడిని, దేవుని కూడిక అనగానే ముందుండి ప్రోత్సహించి నడిపించేవాడిని. ఇప్పుడు అది లేదు నాకు అని వాక్యం ద్వారా దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఇవన్నిటిని మర్చిపోయావు కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రకృతి వైపరీత్యాలకు దారితీస్తున్నాడు. ఈరోజు కురవవలసినటువంటి వర్షం కంటే ఎక్కువగా కురిసి వరదల ద్వారా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అంటే వీటన్నిటికీ కారణం ఏంటి? మానవ తప్పిదాలు. మానవులుగా మనం చేస్తున్నటువంటి తప్పులు ప్రకృతి వైపరీత్యాలకు దారితీస్తుంది. కాబట్టి విన్నటువంటి మాటలను బట్టి యెరెమీయాతో దేవుడు మాట్లాడిచ్చాడు. మీ తప్పిదమ్ములే దీని అంతటికి కారణమని మనం నేర్చుకున్నాం. కాబట్టి ఇటువంటి తప్పులు
మనలో ఉంటే కనుక ఖచ్చితంగా మనం ఏం చేయాలి? వాటి నుండి వేరైపోవాలి, వాటి నుంచి బయటకు వచ్చేసేయాలి. ముందు దేవుని కొరకు ఎలాగైతే బ్రతుకమో అటువంటి బ్రతుకులో మనందరము కూడా ముందుకు సాగిపోవాలనే అటువంటి విశ్వాసాన్ని దేవుడు మనకి, మన కుటుంబాలకి దేవుడు అనుగ్రహించాలని మనస్ఫూర్తి